నమస్తే, నేను మీ ప్రియాంకారావు. మొన్న కేసీఆర్ గారిని విచారించారు. ఏ కేసులో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో. మరి ఓకే, విచారించారు, తర్వాత వెళ్ళిపోయారు. మరి అసలు ఈ విచారణలో ఏమేం విషయాలు బయటకు వచ్చాయి అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నామంటే, ఒక చర్చ నడుస్తుంది, కేసీఆర్ గారిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అని చెప్పేసి. మరి ఇది వాస్తవమేనా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు ఇంకొద్ది రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఆయన అడ్డంగా దొరికిపోయారని ఒక చర్చ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? చర్చే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు కదా, కేసులు ఉన్నాయి, మేము అరెస్ట్ చేస్తామని చెప్పి. కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఎవరికి తెలియదు. మొత్తం ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పే కదా కేసీఆర్ గారిని విచారణకు పిలిచింది. మరి అరెస్ట్ చేయలేదు ఎందుకు అని అంటే, రాజకీయ కోణం నుంచి చూస్తే ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది సింపతి వస్తే కనుక మున్సిపల్ ఎలక్షన్స్లో నష్టపోతాం అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ జోలికి వెళ్లకుండా, విచారణ జోలికి కూడా వెళ్లకుండా ప్రస్తుతం ఆయన హోల్డ్ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. సరే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అసలు అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే, ఎలక్షన్ తర్వాత ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేస్తామని చెప్పేసి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన చెప్తూ ఉన్నారు. కానీ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి అవుతారు రాబోయే రోజుల్లో అనేటువంటి ఒక సెంటిమెంట్ ఒకదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఈ సెంటిమెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి మనం ఉదాహరణకి రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కవిత గారు ఉన్నారు. కవిత గారు తీహార్ జైలుకి వెళ్ళారు లిక్కర్ స్కామ్లో. వెళ్ళినప్పుడు వెళ్ళక ముందు జరిగినటువంటి ఎన్నికలను కనుక మనం తీసుకుంటే, అప్పుడు లిక్కర్ స్కామ్ ఎప్పుడు బయటకు వచ్చింది? 2023 ఎలక్షన్కి ముందు బయటకు వచ్చింది కదా, అసెంబ్లీ ఎలక్షన్ ముందు బయటకు వచ్చింది. అప్పటికి ఈవిడ్ని విచారించి వెళ్ళిపోయారు. ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వచ్చారు, విచారించారు, వెళ్ళిపోయారు. బట్ అరెస్ట్ చేయలే, అరెస్ట్ చేయలే. సో ఆ తర్వాత ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ వాళ్ళకి అసలు ఏం రాలేదు. కారణం ఏంటి? బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టారు ఈవిడ్ని. ప్రజలందరూ తెలంగాణ సమాజం మొత్తం నమ్మింది. ఎందుకు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో కాబట్టి అరెస్ట్ చేయాల్సింది ఎవరు? కేంద్ర గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సీరియస్గా తీసుకుంటే అరెస్ట్ అవుతారు. ఎందుకనంటే, ఈ మాట ఎందుకంటున్నా, కేజ్రీవాల్ని, సిసోడియాని అదే కేసులో అరెస్ట్ చేశారు కదా. మరి ఈవిడ్ని సిసోడియాని అప్పటికే అరెస్ట్ చేశారు. మరి ఈవిడ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా బీజేపీ దొంగనాటకం ఆడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. అందుకే 23 ఎన్నికల్లో మీకు వాళ్ళకి ఎమ్మెల్యేలు రాలి. అసలు యాక్చువల్గా కింగ్ మేకర్ అవుదాం అనుకున్నారు అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు. కింగా లేదా కింగ్ మేకరా, ఇదే కదా వినిపించింది. కింగ్ లేదు, కింగ్ మేకర్ లేదు, రెండు పోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే అని చెప్పి నమ్మింది తెలంగాణ సమాజం. అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. ఇది క్లియర్ 2023 ఎలక్షన్. సరే, 2023 ఎలక్షన్ తర్వాత ఏం చేశారు? కవిత గారిని అరెస్ట్ చేశారు, అవునా? అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ ఏంటి? 2024 లోక్సభ ఎన్నికలు. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను ఇచ్చారు తెలంగాణ సమాజం బీజేపీకి. అంటే అరెస్ట్ చేస్తే ఇచ్చారు, ఓట్లు వేశారు. బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు, లిక్కర్ స్కామ్లో ఉంది కవిత అని చెప్పి నమ్మి తెలంగాణ సమాజం శభాష్ మంచి పని చేశారని చెప్పి 8 మంది ఎంపీలు ఇచ్చారు. మరి ఎమ్మెల్యేలు 8 మంది ఎక్కడ, ఎంపీలు 8 మంది ఎక్కడ? 8 మంది ఎంపీలు అంటే ఎంతమంది రావాలి? దాదాపు 50-60 మంది గెలవాలి. ఇది ఎమ్మెల్యేలు. అంటే కవితని అరెస్ట్ చేయలేదు అనేటువంటి కోపంతో బీజేపీకి దూరంగా ఉన్నారు 23 ఎన్నికలు. 24 ఎన్నికలకు వచ్చేసరికి అరెస్ట్ చేశారు కాబట్టి అనుకూలంగా చేశారు, అంతేనా? అలాగే ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం కాదు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయకపోతే నష్టపోయేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఏ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారిని విచారించారు, హరీష్ రావు గారిని విచారించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో, ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి ఆయన్ని విచారించారు, అలాగే రాధాకృష్ణరావు గారిని విచారించారు, ప్రణీత్ రావుని విచారించారు, అనేక మంది రావులని అందరినీ విచారించేశారు. విచారించి మొత్తం వాంగ్మూలాన్ని తీసుకొని ఈ వాంగ్మూలం ప్రకారం కేసీఆర్ గారు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది
వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ల ప్రకారం ఆయన అరెస్ట్ చేస్తాం, ఇదిగో అరెస్ట్ అని చెప్తున్నారు. కేటీఆర్ గారు ఏమంటున్నారు? లొట్ట పీసులు కేసులు పెట్టారు, ఇవన్నీ బోగస్ కేసులు, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పెట్టారు, ఇది ఒక కేసా అంటున్నారు. నిజంగా మా ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేయి అంటున్నారు. అంటే నువ్వు అరెస్ట్ చేయట్లేదంటే తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది? అంటే ఇదంతా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ చెబుతున్నట్టు రాజకీయ పరంగా కక్ష తీర్చుకునేటువంటి కేసులే అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది కదా. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అనుకుందంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపించారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవచ్చు అనుకుంటుంది. అలాగే లోకల్గా పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి. ఈ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఎక్కువ మందిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ పంచాయతీ ఎలక్షన్స్కి మున్సిపల్ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది. పంచాయతీ ఎలక్షన్స్ వితౌట్ సింబల్ జరుగుతాయి, పార్టీ సింబల్ ఉండదు పంచాయతీ ఎలక్షన్కి. కానీ మున్సిపల్ ఎలక్షన్కి పార్టీ సింబల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ సింబల్ ఉంటుంది. సింబల్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. అంటే పార్టీ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు బై ఎలక్షన్ జరిగినాయి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, అలాగే కంటోన్మెంట్ జరిగింది, అది వేరు ఎమ్మెల్యేలకు సంబంధించి. కానీ ఇప్పుడు పార్టీ సింబల్ ప్రకారం జరుగుతున్నాయి. ఇక్కడ ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీ కనుక సానుకూలమైనటువంటి ఫలితాలు రాకపోతే వీళ్ళు దొంగ కేసులు పెట్టారని చెప్పి తెలంగాణ సమాజం నమ్ముతున్నట్టే భావించాలి. అందుకే ఈ ఫలితాల తర్వాత ఒకవేళ ప్రతికూలంగా వస్తే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రతికూలంగా వస్తే అవకాశం ఉంది, కానీ చేస్తారు లేదా డౌట్. అంతే, ప్రతికూలంగా వస్తే. అంటే నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండే రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో, రాష్ట్ర నాయకత్వం అరెస్టుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. తుది నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ ఆదేశం కావాలి. ఢిల్లీ ఆదేశం ఉంటేనే తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఢిల్లీ వాళ్ళ ఆలోచన ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో ఎవరితోటి ఏం అవసరం వస్తుందో, కేసీఆర్ గారితో బీఆర్ఎస్ పార్టీతో అవసరం రావచ్చాము, చూసి చూడనట్టు ఏదో విచారించిన వదిలిపెట్టండి అని చెప్పొచ్చాము. అంతే కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది? సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం అవినీతి జరిగింది, ఈ మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు తగలబెట్టారు, ఇక్కడ ఏదైతే అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో వాటన్నిటిని మేము రికవరీ చేసి తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. మరి ఏమైంది? విచారించారు, సిఐడి విచారించి ఆ కేసు మొత్తాన్ని తీసుకెళ్ళి సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ ఆఫీసరు ఒకసారి ఏమో వచ్చినట్టున్నాడు, అది పంపించగానే ఆయన బాగాలేదని వెళ్ళిపోయాడు. విచారణకు కూడా పిలవాలి అసలు. మళ్ళీ దాని జోలికి వెళ్ళాలి ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. కొన్ని రోజులు ఈ ఫార్ములా రేస్ కారు ఒకటి నడిచింది, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తే మాత్రం జోలికి వెళ్ళరు. మళ్ళీ ప్రతికూలమైన వస్తే కనుక ఒకవేళ ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకు? నేను చెప్పే ఈక్వేషన్లో మీకు అనుకూలమైన ఫలితాలు రావాలంటే అరెస్టులు తప్పదు. అరెస్ట్ చేస్తేనే ప్రజలు అంగీకరిస్తారు. అరెస్ట్ చేయకపోతే మీరు అనవసరంగా రాజకీయపరమైనటువంటి కేసులు పెట్టారనేటువంటి భావన కలగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు అనుకోకుండా ఇది నిజమే కదా అనేటువంటి అభిప్రాయం తీసుకురావాలంటే అరెస్టులు మాత్రం చేయాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పులి మీద స్వారీలాగా ఉంది ఆయన వ్యవహారం. అరెస్ట్ చేస్తే ఆయన చెప్పినట్టు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారని. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేశారనేది జడ్జిలు 14 జడ్జిలు ఫోన్ ట్యాపింగ్ చేశారు, సెలబ్రిటీస్ చేశారు, జర్నలిస్టులు చేశారు, అందరూ చేశారు అనేది అందరూ తెలుసు. వాళ్ళు చెబుతున్నారు ఏమంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన 4-5 తప్పేంది నుంచి కేటీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే అదంతా వాళ్ళు చూసుకుంటారు, కమిటీ వాళ్ళు, అది పొలిటికల్ ఇంటెలిజెన్స్లో భాగంగా చేస్తుంటారు కదా, అది పెద్ద నేరం అని చెప్పి ఆయన అన్నాడు. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అనేది ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు తీసుకున్నారా? లేదంటే నువ్వు మూసి నదిలో వేయాల్సిన అవసరం లేదుగా. ఏది హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లు తగలబెట్టాల్సిన అవసరం లేదుగా. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగి ఉంటుంది ఖచ్చితంగా. దానికి సంబంధించి సిట్ కూడా ఆధారాలు సేకరించింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు? కాళేశ్వరం కేసును ఏ విధంగా అయితే అసెంబ్లీలో పెట్టి చర్చించి సిబిఐకి అప్పు చెప్పారో సేమ్ అలానే వేసి చేతులు దులుపుకునే అవకాశం ఉంది. సో అది జరిగితే కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా గడ్డు రోజులు రాబోతున్నాయి అని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? రివర్స్ గేమ్ ఆడుతున్నారు ఈ ఎన్నికల్లో. ఈ ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ కాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పి లాజిక్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి బీజేపీ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు వీళ్ళు, ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అందుకే మేము అరెస్ట్ చేయలేకపోతున్నాము, ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగించుకుని అడ్డుపడుతున్నారు
అంటే బీజేపీ వాళ్ళకి మెలికి పెట్టేసి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం అని ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కాంపెయిన్లో చెబుతున్నారు. ఓకే. వాళ్ళిద్దరూ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారికి సహకరిస్తున్నారు ఢిల్లీలో, కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అడ్డుపడుతున్నారు, కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టం అని చెప్పి చెబుతున్నారు. దాట వేస్తూ తప్పించుకుంటూ. సో ఇది ప్రజలు గమనిస్తుంటారు, రైట్, ఏంటి నిజం ఏది అబద్ధం అనేది. రైట్. సో అది స్పష్టత వచ్చింది అనుకోండి ప్రజలకి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టారు ఫామ్ హౌస్లో. 2024 ఎన్నికల్లో బీజేపీని తలకెత్తుకున్నారు, ఆదరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో మన మున్సిపల్ ఎలక్షన్లో తెలియబోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.